వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్కు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాయలసీమ పేరు చెప్తే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. 1982 నుంచి టీడీపీ రాయలసీమను అభివృద్ధి చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో రాయలసీమకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. సంబంధించిన కేసులు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా అందరి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెడితే వాటికి బెయిల్స్ రాకోకుండా ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి లాయర్లను తీసుకొని ఈ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించేవానివి. నీకు సంబంధించిన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా కోట్లాది రూపాయలను లాయర్లకు చెల్లించి కోర్టులో వాదనలు వినిపించావు. రాయలసీమ ప్రాంతానికి ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులు ఎన్జీటీలో ఉన్న స్టేని ఎత్తివేసేదానికి ₹1 అయినా సరే లాయర్లకు ఖర్చు పెట్టినావా సూటిగా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉండేవాళ్ళు ఈరోజు నాన్న యాగి చేస్తున్నారు. రాయలసీమ లిఫ్టు, రాయలసీమకు ప్రాణాధారం దీన్ని చేయాలని చెప్పి ఈరోజు కూడా ఎన్జీటీలో స్టే ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని ఎన్జీటీలో స్టే ఎత్తివేసేదాన్ని మేము ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వము. వాటిని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో అప్పుడు రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ పుడుతుంది.